ఓం నమో విష్ణవే బృహతే కరోమి. ఈ లోకంలో ఒకసారి ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి అధికారం దేనికైనా ఉంది అని అంటే ఒకసారి దానం చేసి దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ దానం చేసేటువంటి అధికారం కేవలం ఒకే ఒక్క విషయానికి ఉన్నది. అది కన్యాదానం. కన్యాదానం విషయంలో అనేక రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాము. ముందుగా రెండవసారి చేసేటప్పుడు తండ్రికి అధికారం ఉంటుందా, ఒకసారి దానం చేశాడు కనుక అనేటువంటి సంశయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. కూతురి పైన సర్వాధికారాలు తండ్రికే ఉంటాయి ఎప్పుడూ కూడా. అందుకే వివాహం సమయంలో నమమ అని మాత్రం చెప్పడు. ఏదైనా ఒక వస్తువుని దానం చేసేటప్పుడు నమమ అని అంటారు, సంప్రదదే నమమ అని అంటారు. అదే కూతురు విషయానికి వచ్చినప్పుడు కన్యాదానం చేసేటప్పుడు ఈమె వస్తువు కాదు దానం చేసేందుకు, అంగట్లో దొరికేటువంటి పదార్థం కాదు. దీనికి చాలా విశేషమైనటువంటి ఫలం ఉంది కన్యాదానానికి. ఇందులో ఒక విశేషమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అందుకోసమే మన ధర్మంలో, సనాతన ధర్మంలో కన్యాదానము అనేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పారు. ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే దీని యొక్క వైశిష్ట్యం ఏంటి అని అర్థమవుతుంది. ఈ కూతురిని దానం చేసేటప్పుడు అతను ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతి చరితవ్యా అని చెప్పి అతను మొట్టమొదట ప్రతిజ్ఞ తీసుకుంటాడు. దానికంటే ముందు ఇతను సంకల్పం చెప్పేటప్పుడు ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే అని చెప్పి అతను సంకల్పం చెప్తాడు. వివాహానికి పురుషుడు అంటే ధర్మ ప్రజా సంపత్తిని, అంటే పుట్టబోయేటువంటి పిల్లలు ధార్మికంగా నడుచుకునే విధంగా వారిని తీర్చిదిద్దేందుకు, సమాజంలో అటువంటి పిల్లల్ని కనేందుకు పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పి ఇతను సంకల్పం చెప్తాడు. స్త్రియం ఉద్వహే. అలా చేసిన తర్వాత పెళ్లి కొడుకు తరపున నలుగురు వెళతారు, పెద్ద మనుషులు వెళ్ళి ఈ విధంగా పిల్లవాడున్నాడు, వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ధర్మ ప్రజా సంపత్తి కోసం నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అతను సంకల్పం చేసి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు, మీ అమ్మాయిని ఇస్తారా అని చెప్పి వీళ్ళు ఈ పెద్ద మనుషులు అడుగుతారు. అప్పుడు వాళ్ళ గోత్ర పర్వరాలన్నీ తెలుసుకుని అతను ఒప్పుకుంటాడు, కన్యాదాత. ఆ విధంగా అతను ఒప్పుకొని వచ్చినప్పటికీ కూడా అతను మళ్ళీ ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే అని చెప్పి నువ్వు సంకల్పం చెప్పావు, బాగానే ఉంది, మా అమ్మాయిని నీకు ఇస్తున్నాను, ఈ అమ్మాయిని నువ్వు ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య అని చెప్పని అంటాడు. అంటే అతిక్రమించి నువ్వు నడుచుకోకూడదు అని చెప్పి అడిగితే అతను అలాగే నాతి చరామి అని చెప్పి అతను ప్రతిజ్ఞ చేస్తాడు. అలా చేసిన తరువాత ఈమెని అతనికి కన్యాదానం చేస్తున్నాడు. ఎందుకని చేస్తున్నాడు? ఇద్దరూ కలిసి సుఖంగా ఉంటారు, ధర్మ ప్రజా సంపత్తిని వీళ్ళు వృద్ధి చేస్తారు అనేటువంటి కోరికతోటి ఇతను దానం చేశాడు. కనుక మొట్టమొదట ఈమె వస్తువు కాదు కాబట్టి నమమ అని చెప్పేటువంటి అధికారం ఇతనికి లేదు. ఏది ఏమైనప్పటికీ ఇతని రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డ, సంబంధం లేదని చెప్పేసి ఇతను ఎలా చెప్పుకోగలడు? అది భగవత్ కృపతోటి లభించినటువంటి, పూర్వ సంస్కారం చేత లభించినటువంటి ఒక సంపత్తు, ఐశ్వర్యం, లక్ష్మీదేవిగా ఆవిర్భవించింది వాళ్ళ ఇంట్లో. ఎవరైనా ఇచ్చుకుంటారా? అలాగా ఇవ్వలేరు. సంబంధం లేదు అని చెప్పి చెప్పడానికి లేదు. అలాగే పరాశర స్మృతిలో పరాశర మహర్షి ఏం చెప్తారు అని అంటే, కొడుకుకి ఎంత అధికారం ఉందో అంతే అధికారం కూతురికి కూడా ఉంటుంది. అలాగే ఒకవేళ కూతురు వైధవ్యాన్ని పొందినట్లయితే కనుక ఆమె మామగారి ఇంట్లో ఉండటానికి వీల్లేదు, తిరిగి వచ్చి తండ్రి ఇంట్లోనే ఉండాలి అని చెప్పి. అంటే దాంట్లో ధార్మికమైనటువంటి ఆంతర్యాలు చాలా ఉన్నాయి కనుక ఆ విధంగా చెప్పారు. దాన్ని విమర్శ చేసేందుకు మనం వెళ్ళొద్దు, వెనక్కి వచ్చేస్తా. కనుక ఇక్కడ సర్వ హక్కులు తండ్రికే ఉంటాయి కనుక మళ్ళీ తిరిగి దానం చేసే అధికారం కూడా తండ్రికే ఉంటుంది. ఒకవేళ దానం చేసినప్పుడు ఆ పిల్లవాడు, ఆ పురుషుడు ఎవరైతే ప్రతిజ్ఞను తప్పినటువంటి వాడు ఉన్నాడో అతను యోగ్యుడు కాని పక్షంలో,
ముందర తెలియవు కదా, అప్పటికప్పుడు చూశారు, చేసుకున్నారు. తర్వాత వాళ్ళ యోగ్యతలన్నీ తెలిసినాయి. నానా రకాలైనటువంటి డొమెస్టిక్ వైలెన్సెస్ అన్ని చూస్తున్నాం మనం కదా. సో ఆ విధంగా చాలా విచిత్రమైనటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. ఎవరి మనోభావాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు. అటువంటి పక్షంలో వాళ్ళని తెచ్చుకొని మళ్ళీ తిరిగి పునర్వివాహం చేయమనే ధర్మశాస్త్రం చెప్పింది. కనుక వాడు యోగ్యుడు కాని పక్షంలో తీసుకువచ్చి మళ్ళీ తిరిగి కన్యాదానం చేసి పునర్వివాహం చేసే అధికారం తండ్రికి ఉంటుంది అని చెప్పి మనకి ధర్మశాస్త్రం చెబుతోంది. అందులో కన్యాదానం ఎవరెవరు చేయొచ్చు అని చెప్పి నారద సంహితలో నారద మహర్షి చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. పితా దద్యాత్ స్వయం కన్యాం భ్రాతావానమతే పితుః మాతామహో మాతులశ్చ సకులో బాంధవస్తథా మాతాత్వభావే సర్వేషాం ప్రకృతౌ యది వర్తతే తస్యాం అప్రకృతిస్థాయాం కన్యాం దద్యు స్వజాతయః అని చెప్పి నారద సంహితలో ఉన్నటువంటి వాక్యం. దీని యొక్క భావం ఏంటి అని అంటే, పితా దద్యాత్ స్వయం కన్యాం, కూతురుని స్వయంగా తండ్రే దానం చెయ్యాలి. లేదంటే కనుక అన్నగారు చేయొచ్చు తండ్రి యొక్క అనుమతి చేత. మాతామహ తల్లిగారి తండ్రి, మాతులశ్చ అలాగే మేనమామ చెయ్యొచ్చు, బాంధవస్తథా బంధువులు చెయ్యొచ్చు, అలాగే మాతాత్వభావే సర్వేషాం తల్లి లేనట్లయితే వీరందరికీ కూడా ఈ విధి ఉంటుందన్నమాట. ఎవరైనా కూడా దానం చెయ్యొచ్చు. స్వజాతయః స్వజాతిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బంధువులు అలాగే తాతగారు వీళ్ళందరూ కూడా దానం చెయ్యొచ్చు అని చెప్పి ఇందులో ఈ విధంగా చెప్పింది. అలాగే మనకి పురాణాల్లో కూడా పునర్వివాహంలో కన్యాదానం తిరిగి మళ్ళీ చేసినట్లుగా 2 సందర్భాలు మనకు కనిపిస్తాయి. దివోదాసుడు తన కుమార్తె అయినటువంటి దివ్యాదేవిని మళ్ళీ తిరిగి వివాహం చేసేటప్పుడు కన్యాదానం చేసినట్లుగా, పునర్దానం చేసినట్లుగా. అదేవిధంగా ఐరావతుడు తన కుమార్తె అయినటువంటి ఉలూపిని అనేటువంటి తన కూతురిని మళ్ళీ తిరిగి దానం చేసినట్లుగా మనకి పురాణంలో కనబడుతోంది. ఈ విధంగా మనకి పూర్వంలో కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తిరిగి దానం చేయొచ్చు. యోగ్యుడు కాని పక్షంలో ఈ రోజుల్లో మనకి వైవాహిక సంబంధాలు ఎలా తగలడ్డాయో చూస్తూనే ఉన్నాం. ఇటువైపు కష్టం లేకపోయినా కూడా పుట్టింటి వాళ్ళు పదే పదే పోరు తీసుకురావడము, ఈ ఫోన్లలో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని పదే పదే ఇన్ఫర్మేషన్ తీసుకుని అలా ఇలా అని చెప్పేసి ఇలా సంబంధం చెడగొట్టుకుని చేయమని చెప్పలేదు. కానీ ఒకవేళ జెన్యూన్గా వాడు అయోగ్యుడైన పక్షంలో, అందుకే ఇంకొక మాట కూడా ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రము పెద్దల యొక్క అనుమతి తీసుకొని చేయమని చెప్పింది. ఎందుకంటే అందరి సమక్షంలో మనము వాళ్ళకి వివాహం చేశాం కదా, అలాగే వారి యోగ్యత సరైనది కానప్పుడు పెద్దల ఒక ఒప్పందం తీసుకొని మనము ఈ విధంగా వాళ్ళని విడదీయొచ్చు అనేటువంటి ఒక ఇది కూడా చెప్పింది. దానికి ప్రయోగాలు వేరే చెప్పినాయి. కుంభ వివాహం చేయడము ఇవన్నీ కూడా వేరే కల్పాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనము పునర్దానము అనేటువంటి విషయం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి పునర్దానము చేయవచ్చు. ఐరావతుడు చేసినట్లుగా, దివోదాసు చేసినట్లుగా చేయొచ్చు. ఇందులో వివాహంలో నమమ అని చెప్పకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. మరొక ఆసక్తికరమైనటువంటి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.